అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు రాజు అన్న. ఏం చేస్తారు? ప్రైవేట్ జాబ్ అండి. ఏంటన్న కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది, మరి ఏంటి ఎలా ఉంది ఓవరాల్గా? ప్రజలుగా ఉపయోగపడే విధంగా లేక విరుద్ధంగా ఏమైనా ఉందంటారన్న? ప్రజలకు అనుకూలంగా ఉందండి. ఈరోజు మీరు కూడు గుడ్డ నీడ ఈ 3 ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అవే ప్రణాళికను తీసుకొస్తూ ఇళ్ళు నిర్మిస్తున్నారు, ఆహారం పెడుతున్నారు. ఈరోజు పేదవాడికి పెట్టాడు అన్నం, ఆకలితో అలమటించేవాడికి 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాడు. 5 రూపాయలతో అన్నా క్యాంటీన్ తిన్నామని అడగండి, ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉందో లేదు వాడు చెప్తాడు. పిల్లలకి చదువు నిమిత్తం ఆ యొక్క పథకం స్కీము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారు. తర్వాత ఈరోజు జాబ్ ఫెసిలిటీస్ ఎన్ని జాబ్స్ వస్తున్నాయి అడగండి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి అడగండి, ఎన్ని కంపెనీలు ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది అడగండి, ఫ్రీ బస్కి వెళ్ళే వాళ్ళని అడగండి, ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకుని అడగండి. రేపో మాపో మళ్ళీ 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ దాదాపుగా ఒక 10 లక్షల మంది మళ్ళీ పెన్షన్లు పెంచే అవకాశం ఉందని మళ్ళీ చెప్తున్నారు. పెన్షన్ 4,000 తీసుకున్న వాళ్ళని అడగండి, పెన్షన్ 6,000 తీసుకున్న వికలాంగులను అడగండి. ఈరోజు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదని వాళ్ళు చెప్తారు. అంటే ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలనలోనే కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అసలు ఏ నాయకుడు అసలు ఎలా చేస్తున్నా కూడా ప్రజలకు తెలియట్లేదు, అసలు దోచుకోవడం దాచుకోవడం తప్ప అసలు ఏమీ చేయట్లేదని చెప్పి అంటున్నారన్నా ఏంటి? ఒక్క విషయం చెప్తానండి, ఇది మాది విజయవాడ ప్రాంతం. గత 2 సంవత్సరాల క్రితం, మీకు సంవత్సరం క్రితం బుడమేరు ప్రాంతం వచ్చి మొత్తం మునిగిపోయింది. ఆ బుడమేరు కట్ట ఎక్కడ దిగిపోయిందో ఆ రాత్రి సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు గారు జోరు వానలో వరదలో కూడా నిలబడి ఆ కట్ట కట్టించి ప్రజలందరూ రక్షించి వెళ్ళాడు. ఈ రోజున వెలుగొండ ప్రాజెక్ట్ చూడండి, వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగాల్లో తిరుగుతున్నాడు. పోలవరం ప్రాజెక్టులో ఉంటున్నారు, అంబటి రాంబాబు తీసుకుని జలవనరుల శాఖ మంత్రి చేశాడు. ఆయన టీఎంసీ ఏంటో తెలియదు, ఆయనకి క్యూసీ అంటే ఏంటో తెలియదు. ఆయన ఏమనంటే పోలవరం ప్రాజెక్ట్ అది ఒక కాంప్లికేటెడ్, నాకే అర్థం కాలేదు మీకు ఎవడికి అర్థం కాదని. అంటే ఈయన ఒక ప్రపంచ మేధావి, ఒక కేఎల్ రావు ఇంజనీరు, అని ఈయనకి అర్థం కాదండి ఎవడికి అర్థం కాలేదని చెప్పుకున్నాయంటే ఎంత హేళనాపదమైన మినిస్టర్ ఆయన అర్థం చేసుకోండి. అమర్నాథ్ పరిశ్రమల శాఖ మంత్రి ఒక్క పరిశ్రమ తీసుకున్నప్పుడు ఏం తెచ్చాడు? అప్పడాల కంపెనీలు అంటాడు, ఈఎంఓలు అంటాడు, ఆమ్లెట్లు అంటాడు, గుడ్డు పెట్టింది ఇప్పుడు పొదగాలు అంటాడు. మరి తోటి ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రిని చూడండి, ఐటీ మినిస్టర్ని చూడండి, లొకేషన్ చూడండి. మరి వీళ్ళందరూ కూడా మరి ఎంత ప్రాజెక్టులు ఆర్సెల్ఆర్ మిట్టలు మొన్న మిట్టల్ ప్రాజెక్టు రాదు ఒరిస్సాలో పెడతాను ఇక్కడ ఒట్టిదే అంత చెవుల్లో పులిమి అబద్ధాలు ఆడాడు. 2వ రోజు శంకుస్థాపన చేయంగా నేనే తెచ్చానంటాడు. కియా కారు మా నాన్న తెచ్చానంటాడు. ఇప్పుడు ఈ రోజున రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. ఏమండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ హార్డ్వేర్ మొత్తం ఒక చోట, సాఫ్ట్వేర్ మొత్తం ఒక చోట, 3 ప్రాంతాలను కూడా ఇప్పుడు మీకు విషయమైన 3 రాజధానులకు కావాల్సిన ప్రజలకి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, డెవలప్మెంట్ 3 ప్రాంతాలు సమానంగా ఉండాలి. ఈ రోజున వైజాగ్లో ఆల్రెడీ గూగుల్ వచ్చింది, ఏమండి గూగుల్ వచ్చింది, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, తర్వాత కాంగ్నిజెంట్ వచ్చింది, తర్వాత టీసీహెచ్ ఉంది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు నుండి వైజాగ్ వెళ్తున్నాయి. హార్డ్వేర్ కంపెనీలు కూడా నెల్లూరు, తిరుపతి ఇటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కియా మోటార్స్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, తర్వాత ఫోన్ల కంపెనీలు కానీ, సిలికాన్ వ్యాలీస్ కానీ అవన్నీ. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడ పెడుతున్నారు. మీకు డెవలప్మెంట్ కాని ఏరియా ఉంది చెప్పండి. ఇవన్నీ కూడా రేపు ఇప్పుడు శంకుస్థాపన దశలో ఉన్నాయి. రేపు ప్రారంభోత్సవం జరిగితే దాదాపు 30-40 లక్షల మందికి ఉద్యోగాలు అందులోకి వస్తే అప్పుడు వాళ్ళని అడగండి. అంటే ఇప్పుడున్న ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన శాఖల్ని పట్టించుకోవట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి హత్య రాజకీయాలు చేస్తున్నారని చెప్పి టార్గెట్ చేసి చెప్పడం మాత్రం వచ్చు అని చెప్పి కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. సార్ ఒక విషయం ఏంటంటే ఆయన నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరి మీద బురద జైలు వెళ్ళిపోతుంటే ఆ బురదను కడుక్కుంటానికి కౌంటర్లు ఇస్తున్నారు తప్ప ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే టైం లేదండి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి కానీ ఎవ్వరికి కూడా టైము లేదు. అభివృద్ధి, డెవలప్మెంట్, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలి, ఎక్కడ లోటు బడ్జెట్ ఉంది, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, ఇంకా మనం ఇచ్చిన హామీలు ఎలా దాన్ని అమలుపరచాలి, ఎక్కడ కూడా విమర్శలకు తావు రాకూడదన్న ఆలోచనలు పరుగులు పెడుతుంటే నువ్వు నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరిని తిట్టిపోసి వీళ్ళందరి మీద అబద్ధాలు, అవాకులు చవాకులు పేలిపోతే దానికి తగినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే కౌంటర్ ఇస్తున్నారు. బాబు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, మేము చెప్పేది ఇదని కౌంటర్ ఇవ్వడం తప్ప వీని పని కట్టుకొని మిమ్మల్ని విమర్శించడానికి ఈ రాష్ట్రంలో మంత్రులకి అసలు సమయం లేదు. ఎగ్జాంపుల్ లోకేష్ తీసుకున్నాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు 590s వచ్చినాయి, 596 వచ్చినాయి అని చెప్పి ఒక పేపర్లో యాడ్ ఇచ్చే స్థాయికి, ఒక గుండె ధైర్యంతో యాడ్ ఇచ్చే స్థాయికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చాడంటే మీరు ఎడ్యుకేషన్ శాఖలో ఎలా జరుగుతుందో చూడండి. అలాగే ఫ్యాక్టరీ సంగతి చూసుకోండి, కార్మిక శాఖ మంత్రి మాట్లాడండి, హోమ్ మినిస్టర్ని చూడండి. చిన్న సమస్య జరిగిందంటే వెంటనే కూడా రియాక్ట్ అయిపోయి వాళ్ళని అరెస్ట్. మొన్న చిన్న రేప్ జరిగిందంటే 2వ రోజునే వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొచ్చారు. ఆడవాడు చిన్నపిల్లలు పడి వెంటనే వాడిని ఏం చేయాలి అది చేసేసారు, అది వేరే సంగతి.
లీగల్ ఆర్ ఇల్లీగల్, సమస్య క్లోజ్. నీ ఇంటి పక్కన ఒక అమ్మాయిని తాడేపల్లిలో అక్కడ కృష్ణానది ఒడ్డున రేప్ చేస్తే ఈ రోజు వరకు నువ్వు 5 ఏళ్ళు ఏమీ చేయలేకపోయావు. మీ నాన్నగారి టైంలో జరిగింది ఆయేషా మీరా హత్య కేసు, ఇప్పుడు కూడా దానికి అతిగతి లేదు. ఏ మినిస్టర్ చేయలేదన్నారు మీరు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి శాఖ పరంగా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్గా వర్కింగ్లో ఉందండి. అంటే మనం చూసిన గతంలో ఉన్న అన్ని శాఖల మంత్రులకి ఇప్పుడు చేస్తున్న అన్ని శాఖల మంత్రికి అసలు తేడా ఎలా చూడొచ్చు అంటారన్న? గతంలో అన్ఎడ్యుకేటెడ్ అవగాహన లేని వాళ్ళందరికీ మంత్రులు ఇచ్చారండి. ఈ రోజున చదువుకున్న వాళ్ళకి వాళ్ళ కెపాసిటీని పట్టిస్తున్నారు. ఇంకో విషయం అంటే ప్రతి నెల కానీ లేదా 15 రోజులకు 20 రోజులకు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళకి మళ్ళీ సమీక్షలు పెడుతున్నారు. మీది ప్రొఫైల్స్ వెనకున్నాయి, మీది ఫైల్ సరిగ్గా క్లియర్ అవ్వట్లేదు. గతంలో ఎవడు పట్టించుకున్నాడు వాళ్ళకే తెలియదు. ఆయన చెప్పలా అంబటి రాంబాబు, అసలు నాకే అర్థం కాలేదు పోరాటం ప్రాజెక్ట్ మీకేం అర్థం అవుతుందని. అది వాడేవాడు అంటాడు 2021, 22 ఆగు బ్రదర్ ఒక్క నిమిషం మాకు పారేస్తుంది, పడి చేస్తాను, చంపేస్తాను ఆయన అంటాడు. పొడి చేశారు, చంపేశారు, 5 ఏళ్ళు పోయింది. దాన్ని వదిలేశారు గాలికి, ఉన్న కట్టిని కూడా కొట్టుకుపోయినాయి. మళ్ళీ మొదటి నుంచి పట్టుకుని తీసుకొస్తున్నారు. రేపు 27కి ఛాలెంజ్ చేసి చెప్తాను, ఇటు ఓపెన్ చేస్తాం మేము అంటున్నారు. మరి ఇంత జరుగుతున్న ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ 2 సంవత్సరాలనే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. అందుకే వీళ్ళ మీద జగన్ మీద ఇలా కల్పిస్తూ ఉన్నారు, కథనాలు మొత్తం కల్పిస్తున్నారని చెప్పి బూడిద జల్లే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏంటన్న ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా? ఆ మాట చెప్పుకోకపోతే వాళ్ళకి ఎవడైనా కానీ మా మీద వాళ్ళ మీద వ్యతిరేక రాలేదు, మమ్మల్ని వాళ్ళు మాకంటే బాగా చేస్తున్నారు, మేము ఈ జన్మకు రామంటే కార్యకర్త ఎవడన్నా ఉంటాడండి, అందరూ జంప్ అయిపోయి అవతల పార్టీలో దూకిపోతారు. కాబట్టి ఎవడు వెళ్ళిపోకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళని కొంచెం కవర్ చేసుకోవడం కోసం ఇవన్నీ మాటలు తప్ప ఇప్పుడు ఆత్మస్థుతి, పరనింద ఆ రెండే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళది. ఏ విషయాన్ని మాట్లాడాలంటే ఒక చిన్న ఇష్యూ వచ్చిన వెంటనే లెగిస్తాడు. ఎవడి మీదన్నా ధర్నాకి వెళ్ళాడు, జనరల్గా ధర్నాకి వెళ్ళినప్పుడు పోలీసులు ప్రొటెస్ట్ చేయడం సహజం. వెంటనే వీళ్ళు మాట్లాడేది ఏంటంటే అతను బీసీ, ఇతను ఎస్సీలను తొక్కేశారు, ఎస్సీని లాగేశారు, ఎస్సీని ఏంటండి అక్కడ వెళ్ళింది ఒక ప్రజానాయకుడికి వెళ్ళేటప్పుడు నేను ఎస్సీని, నేను బీసీని అని చెప్పుకొని ఎవడాలి. మాట్లాడితే వీళ్ళు కుల ప్రాతిపదికన, మాట్లాడితే ప్రాంతాల ప్రాతిపదికన, మాట్లాడితే మతాల గొడవలు, ఈ మూడిటి మీద బేసిక్ మీద వీళ్ళు నడుస్తున్నారు తప్ప ఎవడ ప్రొటెస్ట్ చేయడు. ఒక అధికార పక్షం ఒక విషయం జరుగుతున్నప్పుడు దాని మీద ప్రొటెస్ట్ వెళ్తారు, మీరు ధర్నాలు చేస్తారు, పోలీసు వాళ్ళు దాన్ని అడ్డుకుంటారు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, జనరల్గా జరిగే థింగ్స్ అవన్నీ. దానికి కూడా కుల రంగు మత రంగు పులుపుకుంటుంది. నిన్న చూస్తే ఆ ఎవడో అభినయ దర్శనం ఎవడో పాస్టరు హంగామా చేశారు, దానికి సోషల్ మీడియా మీరే హైపిచ్చారు. తర్వాత ఏం తెలిసింది? ఎందుకు మీరు ఇలాంటి మతాలు, కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చు పెట్టుకుని మానేసి ప్రజలకు ఏమైనా మేలు చేయాలి, ప్రజలకు వీళ్ళకి ఇలా అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, వీళ్ళు ఇచ్చిన హామీలు లోపం ఉంది, ఇది చెప్పండి. అమరావతిలో కోట్లు దినేతను 2019 నుంచి 14 నుంచి 19 దాకా చెప్పావు కానీ 19-24 దాకా కొనుక్కున్నావు. ఒకడు కూడా ఎంక్వైరీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టావు జరుగుతుంది మళ్ళీ తర్వాత ఇక మాట్లాడవు. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచన తప్ప ప్రజలు కూడా తెలివిగలని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోజున సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెరిగింది. మీరు చెప్పే మాటలు ఎవరు కూడా వినే ఇది లేదు. నిన్న పార్థసారథి రెడ్డి చెప్పేశాడు, మీ తాత మంటర్ సింగ్ నువ్వు గెలికావు, స్టోరీ మొత్తం ఆయన చెప్పాడు. తెలియని జనరేషన్, కొత్త జనరేషన్ కూడా మీ ఫ్యామిలీ హిస్టరీ నువ్వే చెప్పించుకున్నావు, పిలిచి కొట్టించుకునే ఎవరంటే ఇదే. కాబట్టి ఏంటంటే ప్రతి విషయం ఏంటంటే మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు ఏం మేలు చేస్తే మళ్ళీ నన్ను తీసుకొస్తారు, దాని మీద ఫోకస్ చేయండి. నీ పక్కన ఉన్న సలహాదారులు కూడా చెప్పండి, ఏమైనా ప్రజల్లోకి వెళ్ళండి, ఏం చేయాలి అడగండి. అంతేగాని ఆడి మీద బుర్ర జల్లుదాం, వీడి మీద రాళ్ళేద్దాం, దీనివల్ల లబ్ధి పొందుదాం అనేది మటుకు అది అవాస్తవం. వాటి వల్ల మీరు ఏమీ లబ్ధి పొందలేకపోగా ఉన్న పేరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించి ఆంధ్ర ప్రజలకి మీరు మేలు చేయకపోయినా పర్లేదు కానీ నష్టం మటుకు చేయమాకండి మా వినక్తి.